ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క బానే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి అయ్యా. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండి అయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయనా. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాసి సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండు వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అవి ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలరా నేను పులిస్తాకు వెధవా. గాలివాన్లో విషరకర్ల మేవాడి మొహం మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. అంత పొదుపురు అంటున్నారు. 200 పోసి మన ఇంట్లో అతికెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్గా 10 పైసలకి అంతకంటే స్వరపేటికి వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలోనే పడుకుంటానన్నమాట. అమ్మో అమ్మో ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావా నాన్న? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిళ్ళు ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి? కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటా కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, పిసినారితనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? ఏ నువ్వు నోర్మై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నేల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు టెంపుల్ తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకు పాలు ఎక్సెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కడతాను. అవును. ఈ మూటకి లగేజ్ కడతావా?
ఇరుకు బలం వాళ్ళంటే ఎక్సకాలు కాకపోతే ఈ మూటకు లగేజ్ కొడతారు నువ్వు ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి. భలే వాడు అయ్యా నువ్వు. వామ్మో ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు. ఓయ్ లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఆ. ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? మరి దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వస్తా మరి. నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందే మీకు. ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ, ఏంటయ్యా నీ గోళ? మరి ఏంటంటే అట్ట మాట్లాడతారు ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు, టికెట్ కు డబ్బులు ఇవ్వు. ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏయ్ ఏందా ఇది? ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం చదువుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది 10 పైసలు తగ్గే? లేవయ్యా, ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవని చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. ఆ? నన్ను దింపేస్తావు నువ్వు? ఆ. ఇరుకు పాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు చదువుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆ. ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకేం సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే. అసలు ఇవ్వలేనాడు, నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? Sorry. బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్య ఏదో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. ఏయ్ కొడతావేంటి? లేకపోతే కొడతావేంటి? చూస్తున్నాను. పాలు వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ఎవడిగాను? టైం అడిగావు, మీరు నాకేం చెప్పారు? 9:10 అయిందా? 9 చెప్పాలి కానీ 9 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9 అంటావు. చంపేస్తాను అసలు. చంపేస్తాను. ఏంటి నువ్వు? నేను ఎవడిగాను అసలు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయిందన్నాను. 9 అంటావు. 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9 అంటావు నువ్వు. గేటేశారా? గేట్ వేశారు కాబట్టి కదా బస్ ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టే కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఆ. ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికల్లా ఉంది మీకు. అంటే రైలు వచ్చినప్పుడు గేట్ ఎత్తారంటారా, గేట్ వచ్చినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా, మెయిల్ అంటారా? అంత అవసరం అది? అవసరం. సర్కార్ అయి ఉంటుంది. ఏంటి 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 అది? సర్కార్ అదే, సర్కార్ అదే. చంపేయాలి నిన్ను. చేయి చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి? ఏంటిది? ఏంటి సర్కార్ అదే? ఎవరు తెలుసు? సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్కి ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది కొడతావేంటి? పరిస్థితి కొడతావేంటి? ఇరుకు పాలు వాళ్ళంటే ఎగసగల నీకు? రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి నువ్వు కొడతావేంటి? లేకపోతే ప్రతిసారి కొడతావేంటి? మాట్లాడవా? చూసి చెప్పు. 8 పెట్టెలు సర్కారు. మళ్ళీ కొడతావేంటి? నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని. ఏంటి 8 పెట్లున్న ప్రతి సర్కార్ అవుతా? మరి అది గూడ్స్. అనండి. ఏంటి జైల్లోకి ఎలుగుబంటి ఏమైనా వచ్చిందా? ఏంటి సౌండు? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇక్కడ ఎవడో? రేయ్. అమ్మో, వీడెవడో నిజంగా ఎలుగుబంటిలాగా ఉన్నాడే. రేయ్, రేయ్, లేరా? అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్టపగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నిద్రపోతాను. నువ్వెవన్నా లేపడానికి? ఇది నీ ఇల్లా? ఆ, నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? అవును. రేయ్, లేరా? లేరా? డాడీ, తమ్ముడు, అన్న, బాబు, రండిరో ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ, ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్. వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా, జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్.
అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు. లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. యా. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరోల్ మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి నాన్న. లేనన్నా లే. మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. గట్టికు గట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు, బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా దడేల్ మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? ఆ, అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసాను. రే మరి అంత ఓవర్ గా ఆనందించేయకండి రా, రేపు కొత్త జైలరామ్ గారు వస్తున్నారు, మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏనన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను లేరా? థ్యాంక్ యూ డాడీ. అయ్యా, చేసుకునే వారికి అభ్యంతరం లేదు, చేసుకోబోయే వారికి అభ్యంతరం లేదు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం అన్నారు, తమరు దయచేయండి. పెళ్లి పనులు చూసుకోండి. ఆ? నేను వస్తానమ్మా, మళ్ళీ వచ్చి కలుస్తాను. అయ్యా రాయండి. అయ్యో, రాయవలసింది సున్నం కాదండి, అన్నం అన్నం. వస్తాను నాయనా. ఇదిగో కామయ్య మాట. ఏమిటండి? మన ఆఫీస్ ఎదురుకుండా ఒక టాక్సీ స్టాండ్ ఉంది, చూసావా? చూశానండి, వచ్చేటప్పుడు చూసా. అక్కడ చింపాంజీకి వారసుడు ఉంటాడు. ఆ. వాడు నేను పిలిచి మన్మధరావు గారికి సంబంధాలు వెతుకుతున్నావా అని అడుగుతాడు. ఇంకా లేదు, జస్ట్ అప్పు కోసం వచ్చానని చెప్పి తప్పించుకో. అయ్యా, నాకు తెలియక అడుగుతాను, మన్మథరావు గారు తమరు శుభమంటూ వివాహం చేసుకుంటుంటే ఆ వెధవకి అబ్జెక్షన్ ఏమిటండి? పైగా చింపాంజీకి వారసుడు అంటున్నారు. వాడు ఏ చింపాంజీ వెధవకు పుట్టినవాడండి? నాకేనయ్యా. అయితే చింపాంజీ ఫ్యామిలీ అన్నమాట. ఓహో, అమ్మని కమ్మని దెబ్బ నువ్వు పెళ్లిళ్ళ బ్రోకర్వి కదూ? బ్రోకర్ అనక్కర్లా, పెళ్లిళ్ళు కుదిరిస్తుంటానంతే. అదే, ఆ పని మీదే ఈ ఊళ్ళో మా నాన్నకి సంబంధం చూద్దామని వచ్చావు కదూ? అవును, తప్పేంటి? మీ నాన్నకి మంచి వయసుంది, డబ్బుంది, భార్యను చక్కగా చూసుకోగలిగిన మంచి మనసుంది. నాకు ఒక కారు ఉంది, దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఇక ఈ రోడ్ కనిపిస్తుంది కదా? అవును. నువ్వు ఇలా వెళ్తుంటావు, ఆ వైపు నుంచి నా కారు వస్తుంటది, బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది. ఆ బిష దానికి అర్థమైంది బాబు? జస్ట్ యాక్సిడెంట్. నువ్వు శాశ్వతంగా పైకి పోతావు, నేను టెంపరీగా జైలుకి వెళ్తాను. మా నాన్న పెళ్లి అయిపోద్ది, నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి? యా, నేను శాశ్వతంగా పైకి పోతానా? వెళ్ళిపోతావు. నువ్వు టెంపరీగా జైలుకి వెళ్తావా? వెళ్ళిపోతాను. నువ్వు ఇలాగే డిసైడ్ చేసుకున్నావా బాబు? Yes, అలాగే డిసైడ్ చేసుకున్నాను. అయ్యయ్యయ్యో. మా నాన్న పెళ్లి కుదిరిచ్చి పైకి పోతావు, ఆ మాట మర్చిపోయి నీ పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉంటావు. డిసైడ్ చేసుకో. నీ దగ్గర ఉంది కానీ నేను ఇవ్వను. బాబు ఓహో, విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్కెక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. అరే అరే అరే, ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు? నేను ఎవరు అనుకుంటున్నారు? పురిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవరాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే! రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి 2 కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ
వైష్ణవ మాయ. అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ 2 కుటుంబాలు నా 2 కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహుదాని ఏమన్నాడు? వీడి గబ్బి నోటితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో వెధవ, పిల్ల కాకి వెధవ. నువ్వు కూడా నా సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ పవరేమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పానా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మై, పిల్ల కాకి వెధవా, జారణ మీద బెత్తలు లేవు. నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. 2 కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో. ఒక చేత వేసుకోకపోతే ఏనాయనా అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం 1 వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ 2 కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో.